అందరికీ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కిచిడి చేస్తున్నాను అనమాట. ఇవి చూడండి, బఠానీ, ఇవి రెడ్ బీన్స్ ఉంటాయి కదా, నైట్ అంతా నానబెట్టేసరికి కొంచెం కలర్ చేంజ్ అయింది. మామూలుగా అయితే ఇలా ఉంటాయి, చూపిస్తాను చూడండి. ఇవి కిడ్నీ బీన్స్, రెడ్ బీన్స్ అంటారు కదా, ఇవి అన్నీ ఒక గుప్పెడు తీసుకున్నాను. బఠానీలు, ఇవి రెడ్ బీన్స్, శనగలు తెలుసు కదా మనకి. మమ్మీ మమ్మీ మార్నింగ్ అలా స్వీట్లు తినాలి. ఇవి తీసుకున్నాను. మామూలుగా మనం పెసరపప్పు, మినప్పప్పు వాటితో చేసుకుంటాం కదండి. పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు వేసుకొని అదొక రకమైన కిచిడి, ఇదొక రకమైనది, బాగుంటుంది అన్నమాట. ఇందులో మనం కారం వేయట్లేదు, జస్ట్ 2 పచ్చిమిర్చి వేస్తున్నాను అంతే. ఇట్లా పచ్చిమిర్చి తొడిమేలు తీసేసి ఇట్లా విరుచుకొని వేసేసుకోవడం అంతే. ఇందులో కడిగి పెట్టేసానండి. ఇవి కడిగి మంచిగా పెట్టుకున్నాను. ప్రోటీన్ అన్నమాట, ఫుల్ ప్రోటీన్. ఇందులో అల్లం పేస్ట్ కంపల్సరీ వేసుకోవాలండి. గ్యాస్ కొంచెం కొంతమందికి గ్యాస్ ఫామ్ అవుతుంది కదా, గ్యాస్ ఫామ్ అవుతుంది అంటే అల్లం పేస్ట్, మిరియాలు డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం దంచుతాను అనమాట, ఎందుకంటే పాప ఉంది కదా, ఆమె కూడా అదే పెడతాను. ఒకవేళ తను పంటి కింద పడితే కారం కదా, అందుకు కొంచెం కచ్చబచ్చగా దంచేస్తాను. మిరియాలు ఇలా ఒక 10-12 వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేసుకున్న కారం అన్నమాట. ఒకవేళ ఎక్కువ కారం తినగలిగిన ఉంటే వేసుకోవచ్చు, మాకు ఇది సరిపోతుంది. 2 పచ్చిమిర్చి వేసాను, అలా వెల్లుల్లి ఇట్లా చూపించి కచ్చబచ్చ దంచుకొని వేసేసుకోవడం. డైరెక్ట్గా వేసుకుంటే కూడా మిరియాల కారం దిగుతుంది, బాగుంటుంది. కానీ పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు గబక్కని తిన్నారు అంటే కారం అయిపోతుంది అన్నమాట నోరంతా. ఇది మంచిగా 4 విజిల్స్ 5 విజిల్స్ పెట్టుకుని మెత్తగా ఉడికించేసుకొని నేతితో తాలింపు వేసుకోవాలండి. దీంట్లోకి చట్నీ కూడా వేసుకోవచ్చు, పల్లీల చట్నీ కానీ పుట్నాల చట్నీ కానీ. కానీ మేము చేసుకోము, ఇదే తింటాము. ఆల్రెడీ చాలా పప్పులు వేసాం కదా, అదే ఎందుకని డైరెక్ట్. కొంతమంది అయితే చట్నీ చేసుకుంటారు. చూడండి, వాటర్ ఒక 2 గ్లాసులు వేసేయాలి. రైస్ ఒక 1/2 గ్లాస్ తీసుకున్నాను. అవి 3 కలిపి 1 కప్ అయ్యి కదా నానబెడితే. నేను రాత్రి గుప్పెడు తీసుకున్నానండి, చిన్నగా. ఇప్పుడు కూడా ఫుల్ కాదు, చిన్నగా. సాల్ట్ ఉడికినాక వేసుకోవాలి, ఇప్పుడే వేసుకోవద్దు, ఈ కప్పులు కదా. 3 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మంచిగా సిమ్లో పెట్టుకొని చక్కగా ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అయితే పసుపు వద్దా, చాలా చాలా అంతేనండి. కుక్కర్ క్లోజ్ చేసుకుని ఒక 4 విజిల్స్ పెట్టుకోవాలి. అంటే ఇందులో మంచిగా ఉడికిపోతుంది, అందుకు 4 వస్తాయి. కొన్ని కుక్కర్స్ మనకు ఉడకవు కదా, అయితే ఒక 5 విజిల్స్ అట్లా పెట్టుకోవాలి. 5 నిమిషాలు హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేస్తాం. ఉడకబట్టినాక సిమ్లో పెట్టేస్తాం, మెల్లిగా ఉడుకుతుంది.
కూర్చో. మునస్ బాగా కొనుస్ బాయ్ మునస్ దీనికి మునస్ బెడద చూడండి, ఇది చక్కగా కుక్ అయిపోయింది కదా. సాల్ట్ వేసుకోలేదు కదా, సాల్ట్ వేసుకుని మనం మెత్తగా చేసుకోవాలి. కొంచెం ఇంత సరిపోతుంది. అంటే జస్ట్ గరిటెతోటి కలిపేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎన్ని వాటర్ వేసినా నేను మొత్తం అయిపోయింది. కానీ మెత్త కుక్ అయిపోతుంది. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. అందులో కొంచెం జీలకర్ర ఉండు బెట అయిపోయింది. ఉండు, డాడీ వస్తున్నారు. అప్పుడు డాడీ వచ్చారు. ఆవాలు, తాలింపులో 2-3 మిరియాలు, మెంతులు కూడా. ఆల్రెడీ మనం పప్పులు వేసినాం కాబట్టి పప్పులు ఏం వేసుకోమండి. ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక చేత తీగనికి వస్తుంది అది నాకు. అప్పుడప్పుడు ఇలా చేసుకోవాలి. నేతితో తాలింపు వేసినా కదా, మంచి అరోమా వస్తుంది అన్నమాట. లూజు కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం గరం వాటర్ కలుపుకోవచ్చు. మాకు ఇలా సరిపోతుంది. తాలింపు మొత్తం కలిసేటట్టు కుక్కర్లో అవ్వదని నేను వేసినాను. ఇందులో పుట్నాల చట్నీ చేసుకోవచ్చు, పల్లీల చట్నీ కొంచెం లూజ్గా వాటర్లా చేసుకోవచ్చు, లేకపోతే సాంబార్తో తినచ్చు. ఏమీ లేదంటే కొంచెం పెరుగు కర్డ్ రైస్తో కూడా కర్డ్తో కూడా తినేసుకోవచ్చు. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.